నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పహల్గామ్ లో చేసినటువంటి ఉగ్రవాద దాడికి ఆపరేషన్ సింధూర్ ద్వారా దెబ్బకు దెబ్బ కొట్టాం, జవాబు చెప్పాం. మరి తాజాగా ఢిల్లీ ఎర్రకోట దగ్గర చేసినటువంటి ఉగ్రవాద దాడికి జవాబు ఎప్పుడు చెబుతాం? ఇదే ప్రశ్న కొన్ని కోట్ల మంది భారతీయుల మధ్యలో ఉంది. ఆ జవాబు చెప్పే పనిలోనే భారత సైన్యం నిమగ్నమై ఉంది. రుద్ర తాండవం చేయడానికి భారత సైన్యం సిద్ధం అవుతుంది. అలాగే భైరవ బెటాలియన్స్ కూడా సిద్ధం చేస్తోంది మన భారత సైన్యం. రీసెంట్ గానే మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఈ రెండు అంశాల గురించి మాట్లాడారు. ఇది ఒకటి రుద్ర బ్రిగేడ్, ఇంకొకటి భైరవ బెటాలియన్స్. ఈ రుద్ర బ్రిగేడ్ గనక రంగంలోకి దిగితే ఇక రుద్ర తాండవమే. అలాగే భైరవ బెటాలియన్స్, ఈ రెండింటి గురించి ఇవాళ వ్యూ పాయింట్ లో నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఎనాలిసిస్ కంటే కూడా మామూలుగా మనం వ్యూ పాయింట్ లో ఎక్కువగా ఎనాలిసిస్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ వ్యూ పాయింట్ లో మాత్రం కాస్త ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు ఏంటివి? రుద్ర బ్రిగేడ్ అంటే ఏంటి? భైరవ బెటాలియన్స్ అంటే ఏంటి? శత్రువు ఎవరైనా సరే, పాకిస్తానా, చైనానా, బంగ్లాదేశ్ ఎవరైనా కానివ్వండి, బరిలోకి దిగితే మనకు ఎదురొస్తే చీల్చి చెండారడమే వీటి యొక్క టార్గెట్. అందుకోసమే ఈ రుద్ర బ్రిగేడ్ ను ప్రిపేర్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాసెస్ పూర్తయింది. అలాగే భైరవ బెటాలియన్స్ కూడా, ఈ రెండింటి గురించి కూడా ఉపేంద్ర ద్వివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ప్రతి దాడి ఎప్పుడు చేస్తారు, అదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అసలు ఏంటి ఈ ఈ రుద్ర బ్రిగేడ్ అంటే కనుక, మామూలుగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 3 రకాల రెజిమెంట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇన్ఫాంట్రీ బెటాలియన్ అంటారు, లేదా ఫుట్ సోల్జర్స్ అంటారు. ఇది చాలా చాలా కీలకం. అంటే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉండవు, పెద్ద పెద్ద వాహనాలు ఉండవు, కానీ చాలా వరకు నడుచుకుంటూనే వెళ్ళి శత్రువుల పైన దాడులు చేయడము వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫాంట్రీ బెటాలియన్ అంటారు, లేదా ఫుట్ సోల్జర్స్ అని కూడా వీళ్ళని పిలుస్తారు. ఇది ఒక రకమైనటువంటి రెజిమెంట్ లేదా బెటాలియన్. రెండోది ఆర్టిలరీ బెటాలియన్స్ అంటారు. ఆర్టిలరీ బెటాలియన్స్ అనేసరికి మనకి ఏమొస్తాయంటే వెపన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, మిస్సైల్స్ ఉంటాయి, అలాగే రాకెట్స్ ఉంటాయి. ఈ రాకెట్స్ కానీ మిసైల్స్ కానీ సుమారుగా మన బోర్డర్ నుంచి 120 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని, టార్గెట్లని వీళ్ళు చేయగలుగుతారు. అలాంటి రాకెట్స్, అలాంటి వెపన్స్, అలాంటి తుపాకులు, గన్స్ కూడా ఈ ఆర్టిలరీ బెటాలియన్ లో ఉంటాయి, ఈ రెజిమెంట్ లో ఉంటాయి. ఇక మూడోది ఆర్మ్డ్ రెజిమెంట్స్ అంటారు. ఆర్మ్డ్ రెజిమెంట్స్ అంటే ఏంటి? యుద్ధ ట్యాంకులు. ఈ ఆర్మ్డ్ రెజిమెంట్స్ లో ఈ యుద్ధ ట్యాంకులు ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారంటే, బేసిక్ గా డిజర్ట్ టెరైన్స్ అంటారు. అంటే ఎక్కువగా ఎడారుల్లో, అక్కడ నార్మల్ వెహికల్స్ వెళ్ళలేవు కాబట్టి ఈ డెజర్ట్ టెరైన్స్ లోను, అలాగే మౌంటైన్స్, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఇలాంటి ఈ యుద్ధ ట్యాంకులను వాడతారు. అవి ఎక్కువగా ఈ ఆర్మ్డ్ రెజిమెంట్స్ లో. మామూలుగా ఈ మూడు కూడా వేరు వేరు రెజిమెంట్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు కూడా వేరు వేరు రెజిమెంట్స్. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఈ రుద్ర బ్రిగేడ్ లో వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి, వీళ్ళలో స్పెషలిస్ట్ను తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఒక బ్రిగేడ్ ని తయారు చేశారు. అది ఈ రుద్ర బ్రిగేడ్ అన్నమాట. అంటే చాలా మందికి, కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. నేను కూడా ఈ వీడియో చేస్తున్నది రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్స్ తోనూ, అలాగే రిటైర్డ్ కల్నల్స్ తో మాట్లాడి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. యాక్చువల్గా నేనేమి మిలిటరీలో పనిచేయలేదు, బట్ వాళ్ళు రిటైర్డ్ కల్నల్స్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్స్, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నేను ఈ యొక్క వ్యూ పాయింట్ ని మీకు అందిస్తూ ఉన్నాను. మామూలుగా ఏంటి బ్రిగేడ్ అంటే, ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ లో సుమారుగా 3 నుంచి 4 బెటాలియన్. అసలు బెటాలియన్ అంటే ఏంటి, దాని గురించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ముందుగా 30 మంది సైనికులు ఉన్నారనుకోండి, దాన్ని ప్లాటూన్ అని పిలుస్తారు. 120 నుంచి 160 మంది సైనికులు కలిస్తే దాని ఒక కంపెనీ. అలాగే 800 నుంచి 1600 మంది సైనికులు ఉంటే కనుక దాన్ని ఒక బెటాలియన్ అని పిలుస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ బెటాలియన్. అలాగే 3 లేదా 4 బెటాలియన్లు కలిస్తే ఒక బ్రిగేడ్. సో దట్ ఈస్ కాల్డ్ బ్రిగేడ్. అలాగే 2 నుంచి 3 బ్రిగేడ్లు కలిసాయి అనుకోండి, వాటిని కలిపితే ఏమంటారంటే ఒక డివిజన్ అంటే. సో ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ బేసికల్లీ. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 రెజిమెంట్లని ఇంటిగ్రేట్ చేసి ఈ యొక్క రుద్ర బ్రిగేడ్ ని తయారు చేశారనమాట. మామూలుగా ఒక బ్రిగేడ్ లో ఎంతమంది సైనికులు ఉంటారు అంటే కనుక, సింపుల్ గా చెప్పాలంటే 3000 నుంచి 4000 మంది సైనికులు ఒక బ్రిగేడ్ లో సుమారుగా ఉంటారు. కానీ ఈ రుద్ర బ్రిగేడ్ లో ఎంతమంది ఉంటారంటే సుమారుగా
1000 నుంచి 1250 మంది మాత్రమే సైనికులు ఉంటారు. అంటే నెంబర్ తగ్గుతుంది. చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. అదేంటి ఇంకా పెద్ద సంఖ్యలో సైనికులు ఉండాలి కదా! పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది సైనికులు ఉంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తున్నట్టు కాదు. దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకు నెంబర్ తగ్గించారంటే మామూలు బ్రిగేడ్‌లో 3000 మంది, 4000 మంది ఉంటారు. బట్ ఈ రుద్ర బ్రిగేడ్‌లో ఎందుకు కేవలం 1000 నుంచి 1250 మంది సైనికులు ఉంటారంటే ఆ కారణం కూడా ఇది. అలాగే మనం ఈ వీడియో ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. భైరవ్ బెటాలియన్స్ మామూలు బెటాలియన్ లో ఎంతమంది ఉంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా 800 నుంచి 1600 మంది సైనికులు ఒక బెటాలియన్. కానీ ఇక్కడ భైరవ్ ఈ బెటాలియన్స్ లో మాత్రం సుమారు 250 మంది సైనికులు మాత్రమే ఉంటారు. ఎందుకు నెంబర్ తగ్గింది? నెంబర్ తగ్గితే ఆ ఫైటింగ్ కెపాసిటీ తగ్గుతుందా? సామర్థ్యం తగ్గుతుందా అంటే కాదు. దానికి చాలా రీజన్ ఉంది. మామూలుగా ఒక సోల్జర్ యొక్క ఫైటింగ్ కెపాసిటీని మనం ఎలా జడ్జి చేస్తాం? ఇది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి నేను మాట్లాడి తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అదే మీకు చెప్తూ ఉన్నాను. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ వీళ్ళందరికీ కూడా ఇస్తారు. ఈ బ్రిగేడ్లో ఎంతమంది అయితే సైనికులు అయితే ఉన్నారో, అలాగే ఈ బెటాలియన్లో, ఈ భైరవ్ బెటాలియన్లో ఎంతమంది సైనికులు అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి శిక్షణ అందజేస్తారు. అలాగే వెపన్స్ కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా వరల్డ్ క్లాస్ వెపన్స్ ని వాళ్ళకి అందజేస్తారు. అలాగే పొలిటికల్ సపోర్ట్ కూడా మీకు మోదీ గారు చాలాసార్లు చెప్తుంటారు. సైన్యం తీసుకునేటువంటి నిర్ణయాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు. మన దేశ రక్షణ కోసం ఏం చేస్తే మంచిదో అదే చేయండి. ఆర్మీకైనా అదే చెప్తారు, నేవీకైనా అదే చెప్తారు, ఎయిర్ ఫోర్స్ కైనా అదే చెప్తారు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా అవసరం. సైన్యం తీసుకునేటువంటి నిర్ణయాలలో వీలైనంత వరకు ప్రభుత్వం తక్కువ జోక్యం చేసుకుంటే మంచిది అనేది మోదీ గారి ప్రభుత్వం, మోదీ సర్కార్ చాలా బలంగా నమ్ముతుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా అదే చేశారు. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా? ఎస్, గో అహెడ్. పహల్గామ్ దాడికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. కేవలం ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే, ఇంటర్వెల్ మాత్రమే. అసలైనటువంటి పిక్చర్ అభి బాకీ హే. ఎప్పుడైతే పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుందో నిజానికి చేసిందని చెప్పాలి. నిజానికి చేసింది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి దాడి ఇది టెర్రర్ యాక్టే అని సిసిఎస్ మీటింగ్ లో, సిసిఎస్ భేటీ తర్వాత మన ప్రభుత్వం చెప్పింది. ఇది ఉగ్రవాద దాడే. కానీ ఎవరు చేశారో చెప్పలేదు. పాకిస్తానే చేసిందని స్పష్టంగా చెప్పలేదు, బట్ డెఫినెట్ గా పాకిస్తానే చేసింది. జైషే మహమ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క హస్తం, ఫండింగ్ కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు అక్కడి నుంచి వచ్చిందనేది చాలా డిఫెన్స్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఎందుకు తిరిగి అటాక్ చేయలేదు? ఎస్, డెఫినెట్ గా దానికి కూడా కారణం, దానికి కూడా ఒక యుద్ధ తంత్రం ఉంటుంది, యుద్ధ వ్యూహం ఉంటుంది డెఫినెట్. సో ముందే చెప్పినట్టుగా ఇంతమంది సైనికులు ఉంటారు కదా, ఇంతమంది నెంబర్ నుంచి ఎందుకు తగ్గించారంటే కారణం అదే. వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, వాళ్ళకి ఇచ్చేటువంటి వెపన్స్, వాళ్ళకి ఇచ్చేటువంటి పొలిటికల్ సపోర్ట్, కంట్రీ సపోర్ట్, అలాగే ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ముందే హెచ్చరించడం కానీ పలానా చోట వాళ్ళు దాక్కున్నారు, వెళ్ళి దాడి చేయండి, లేకపోతే వాళ్ళు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా చాలా హైలీ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఈ యొక్క రుద్ర బ్రిగేడ్ కానీ లేకపోతే ఈ భైరవ్ బెటాలియన్స్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే చురకత్తులాగా ఉంటారు. ఒక్కొక్క సైనికుడు ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం లాగా ఉంటారు. అలాంటి వాళ్ళని తయారు చేసి ఈ యొక్క బ్రిగేడ్ అలాగే ఈ భైరవ్ బెటాలియన్గా తయారు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంటిగ్రేట్ చేసి, ఏకీకృతం చేసి తయారు చేసినటువంటి ఒక మెకానిజం ఈ రెండు కూడా. అయితే సంఖ్య ఎందుకు తగ్గించారంటే కనుక చాలా తొందరగా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చోట నుంచి మరొక చోటకి మూవ్ చేయడానికి కానీ, డిప్లాయ్ చేయడానికి అంటే మోహరించడానికి కానీ చాలా తొందరగా క్విక్ గా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇంత తక్కువ నెంబరు సుశిక్షితులైనటువంటి వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క సైనికుల యొక్క అవసరం చాలా ఉంది. దెబ్బకు దెబ్బ కొట్టాలంటే, దెబ్బకు 10 దెబ్బలు కొట్టాలంటే ఈ రెండు కూడా చాలా అవసరం. ఇప్పటికే సర్వసన్నద్ధంగా ఉన్నాం, మనకు సైన్యం ఎప్పుడో చెప్పింది. అయితే ఎందుకు దాడి చేయలేదు అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఒకసారి మనం దాడి చేసిన తర్వాత జనరల్ గానే ప్రత్యర్థి దాడి చేస్తాడని యాంటిసిపేట్ చేస్తూ ఉంటుంది. అలా ఎదురు చూసినప్పుడు దాడి చేస్తే అది యుద్ధ తంత్రం అనిపించుకోదు, అది తెలివైనటువంటి యుద్ధం కాదు. ఎందుకంటే ఢిల్లీలో దాడి చేసింది, సో డెఫినెట్ గా భారత్ తిరిగి అటాక్ చేస్తుందని తెలుసు. కానీ ఎప్పుడు చేస్తుంది అనేది మాత్రం పాకిస్తాన్కి తెలియదు. ఆ బాయిలింగ్ పాయింట్ లోనే ఉంచాలి, ఆ భయాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. శత్రువు ఊహించినప్పుడు దెబ్బ కొట్టడమే తెలివైనటువంటి యుద్ధ తంత్రం. అప్పుడు ఇంకా చేయరులే, ఇంకా భారత్ మన మీద దాడి చేయదు అనుకున్నటువంటి రిలాక్స్డ్ గా ఉన్నటువంటి టైంలో కొడితేనే ఆ దెబ్బ మామూలుగా తగ్గదు, చాలా గట్టిగా తగ్గదు. అందుకనే వెయిట్ చేసి సరైనటువంటి సమయంలో పాకిస్తాన్ యొక్క మూలాలని దెబ్బ కొట్టేటువంటి పని డెఫినెట్ గా చేస్తారు. అది కరాచీ పోర్టు మీద చేస్తారా, ఇస్లామాబాద్ లో చేస్తారా, లేకపోతే ఇంకో వైపు నుంచి చేస్తారా, లేకపోతే అన్నోన్ గన్మెన్ ద్వారా చేస్తారా,
వీ డోంట్. అవన్నీ కూడా డిఫెన్స్ సీక్రెట్స్. దాని గురించి మనం ఓపెన్ గా డిస్కస్ చేయడం కూడా అంత మంచిది కాదు. బట్ డెఫినెట్ గా భారత్ మోదీ గారు చెప్పినట్టు ఒక దెబ్బకి ఈసారి 10 దెబ్బలు కాదు 100 దెబ్బలు కొడతాం. రిటాలియేషన్ డెఫినెట్ గా ఉంటుంది, ప్రతీకారం తప్పకుండా ఉంటుంది. అందుకోసమే ఈ రుద్ర బ్రిగేడ్ కానివ్వండి, భైరవ్ బెటాలియన్స్ కానివ్వండి సిద్ధం చేస్తున్నారు. త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆర్మీ సిద్ధంగా ఉంది, నేవీ సిద్ధంగా ఉంది. ఈసారి నేవీతోనే ఫస్ట్ అటాక్ చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి ఏదైనా పాకిస్తాన్ దుస్సాహం చేస్తే ఆల్రెడీ చేసింది. సో డెఫినెట్ గా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది తెలియదు, బట్ డెఫినెట్ గా ఉంటుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ ని, టెక్నికల్ డీటెయిల్స్ ని ఇవాటి వ్యూ పాయింట్ లో మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను. ఎలా అనిపించిందో తప్పకుండా మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మా దగ్గర నుంచి NH టీవీ నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్స్ ద్వారా మీరు మాకు చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.